మీరు కరెంట్ బిల్ కట్టడం మర్చిపోయారా? సో, ఇలా మర్చిపోయినప్పుడు మనకు ఒక రకమైన టెన్షన్ వస్తుంది. ఫ్యూజులు పీకేస్తారేమో వచ్చి అని జెప్పేసి. ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్‌లో గూడా కరెంట్ బిల్స్‌ని కడుతూ ఉన్నారు. ఇలా కట్టేటప్పుడు కరెంట్ బిల్స్ అనేవి అప్‌డేట్ కావడం లేదు. మనం కట్టిన బిల్లు నెక్స్ట్ మంత్‌కి అప్‌డేట్ కాకపోవడం వలన అంటే టెక్నికల్ ఎర్రర్స్ రావడం వలన మనకు ఆ బిల్లు కట్టలేనట్టే ఉంటుంది. మళ్ళా డబుల్ బిల్ రావడము, లేదు అని అనుకుంటే కట్టలేదు అని జెప్పేసి వచ్చి వెంటనే ఫీజులు పీకేసేయడము చేస్తూ ఉంటారు. మధ్యలో ఉన్న ఈ కరెంట్‌కి సంబంధించిన వాళ్ళు. సో, ఇలా గనక ఒకవేళ పీకేస్తే ఫ్యూజులు గనక పీకేస్తే మీరు ఖచ్చితంగా అధికారుల మీద కంప్లెయింట్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే మీ కరెంట్ ఫ్యూజ్‌ని పీకేశారో సదరు లైన్‌మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు అధికారికంగా చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక లాయర్ లీగల్‌గా ఒక అడ్వైజర్ తెలియజేయడం జరిగింది. సో, ఇది కొంత అవగాహన కోసము. ఒకవేళ అలా గనక జరిగితే అసలు కరెంట్ బిల్లుకి సంబంధించి కట్టడానికి ఎన్ని రోజులు సమయం ఉంటుంది? కరెంట్ బిల్లు కట్టడానికి ఇంచుమించుగా మనకి 15 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మన బిల్లు డేట్ దాటిపోయిన తర్వాత ఇంకొక 15 రోజులు ఉంటుంది. ఆ 15 రోజుల్లోని మనం ఒకవేళ కట్టకపోతే మనకి లిఖిత పూర్వకమైన ఒక నోటీస్ అనేది వస్తుంది. అక్కడి నుంచి కంప్లైంట్ లెటర్ అనేది. ఎప్పుడు కట్టలేదు, ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నిజంగానే ముందర ఏమైనా బిల్ పెండింగ్ ఉందా, లేదు ఇప్పుడు ఎందుకు కట్టలేదు అనే వివరణ ఇస్తూ కూడా మనకి ముందుగా ఒక లీగల్ అథారిటికల్ గా ఒకటి నోటీస్ అనేది పంపిస్తారు. మీరు బిల్ కట్టలేదు పంపించండి, కట్టండి అని. లేదు ఇప్పుడు ఆన్లైన్ త్రూ కాబట్టి కొంతమందికి మెసేజెస్ కూడా వస్తున్నాయి. మీ బిల్ పెండింగ్ ఉంది, మీ బిల్ పెండింగ్ ఉంది అని మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో, అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వాలి. మీ బిల్లు మీరు కట్టేసుకోవాలి. అలా కనుక రాకుండా 15 రోజులు మనకి లిఖిత పూర్వకమైన నోటీస్ కూడా రాకుండా, ఎలాంటి మెసేజ్ కూడా రాకుండా ఫ్యూజులు గనక పీకడానికి గనక అధికారులు వస్తే ఖచ్చితంగా మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి మీరు కంప్లైంట్ చెయ్యొచ్చు. దీనిలోని క్రిమినల్ యాక్ట్ కిందకి కూడా వస్తుంది. ఎందుకంటే అట్లా పీకేసి వెళ్ళిపోవడం వలన ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది తెలియదు. ఇంట్లో లైక్ బెడ్ పేషెంట్స్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, కొంతమందికి ఆక్సిజన్ లాంటివి కూడా ఇంట్లోనే పెట్టించుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది. సో, ఇది క్రిమినల్ యాక్ట్ కింద కూడా వస్తుందన్నారు. సో, మనం ఒకసారి అసలు సెక్షన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో, ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా కరెంట్ గనక ఒకవేళ కట్ చేసేస్తే మీరు ఎలాగ అంటే చట్టం ఎప్పుడుంది ఏంటి అనేది ఒకసారి చూస్తే ఫిబ్రవరి 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కనెక్షన్ కట్ చేయడం ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది. ఒకవేళ మీ అనుమతి లేకుండా నోటీసు ఇవ్వకుండా ఎవరైనా కనుక కనెక్షన్ ని కట్ చేస్తే మీరు సదరు అధికారులపై పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేయొచ్చు అని తెలిపింది. సో, ఇక చట్టం పట్ల అవగాహన ఉంటే మన హక్కుల్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. అలాగే అసలు ఏ సెక్షన్ల కింద ఉన్నాయో